20 రోజుల క్రితమే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇంకా కొన్ని ఫేజెస్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం అనేటువంటిది ఏ విధంగా ముందుకు పోతుందో మనందరం కూడా చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఏ విధంగా బీజేపీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున పెద్ద ఓటు బీజేపీకే అని చెప్పి ఓట్లు ఎట్లా వేసిండ్రు అనేది మనం 4వ తారీఖు నాడు ఈవీఎంలో ఇప్పితే ఫిజికల్గా తెలుస్తుంది మనకు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ ఊహించని విధంగా చదువుకున్నటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళు, వీధి వ్యాపారస్తులు, కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, వృద్ధులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎట్లా ఓట్లు వేశారు, భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావాలని ఎట్లా కోరుకున్నారు అనేటువంటిది మనం చూసినాం. ఇవాళ ఇంకొక 2 రోజుల్లో 27వ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. మరి వాళ్ళ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీని కోరుకుంటున్నప్పుడు చదువుకోనటువంటి నిరక్షరాస్యులు సైతం, నిరుద్యోగులు సైతం, ఇళ్లలో గృహిణులుగా ఉన్నటువంటి మహిళలు సైతం బీజేపీయే కావాలి, ఈ దేశం కోసం, ప్రపంచంలో భారతదేశం ఎదగడం కోసం, మనందరి జీవన భద్రత కోసం భారతీయ జనతా పార్టీయే గెలవాలి అని కోరుకుంటున్నప్పుడు చదువుకున్నటువంటి విద్యావంతులు, పట్టభద్రులైనటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా ఆలోచించవలసింది ఏంటి అనేటువంటిది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటిది పెట్టిందే పట్టభద్రుల కోసం కొట్లాడగలిగేటటువంటి వాళ్ళు, పట్టభద్రుల హక్కులను కాపాడగలిగేటటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేత చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయించగలిగేటువంటి వాళ్ళు, ప్రైవేటు ఎంప్లాయీస్కి కూడా జీవన భద్రత కల్పించగలిగేటటువంటి వాళ్ళు, ప్రభుత్వ శాఖలల్లా ఖాళీలు ఉంటే వాటిని నింపగలిగేటువంటి విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ జీతభత్యాలకు గౌరవప్రదంగామైనటువంటి జీతభత్యాలు ఇచ్చే విధంగా వాళ్ళ కోసం పనిచేయగలిగేటటువంటి వాళ్ళు ఉండాలనేటువంటి ఉద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటిది శాసన మండలిలో క్రియేట్ చేసి దానికి ఓటర్లుగా కూడా పట్టభద్రులనే పెట్టిండ్రు. మరి వాళ్ళ అంత అత్యున్నతమైనటువంటి ఒక స్థానం, గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం, ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెడతారు అనేటువంటిది విఘ్నులైనటువంటి పట్టభద్రులు ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. For more videos like this, subscribe Big TV channel.